హలో గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. ఇంటి నెంబర్ 13 మూవీ రివ్యూ చూసేదానికంటే ముందు ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక ఇల్లు, ఆ ఇంట్లో దెయ్యం, అదే ఇంట్లోకి కొంతమంది మనుషులు చేరతారనమాట. సో ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఏదో చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఈ మూవీని చూశాను, కానీ చూసి నాకు చాలా అన్యాయం జరిగిందండి. మొత్తం మీద మూవీ అయితే నాకైతే నచ్చలేదండి. రొటీన్ కాన్సెప్టు, రొటీన్ టెంప్లెటు, లాజిక్లు ఉండవు. దానికి తోడు ఏదో కామెడీ చేయాలి అని చెప్పేసి సీన్స్ అన్నిటినీ రోత పట్టిస్తారు. ఒక 10-15 గోస్ట్ మూవీస్ నుంచి మూవీని అయితే కాపీ చేశారు. సరే, ఇన్ని నెగిటివ్స్ చెప్తున్నావు, మరి మూవీలో ఏమైనా పాజిటివ్ ఉందంటే అది ఆ ఇంటర్వెల్ మాత్రమే. అంటే అది కూడా డిమాంటి కాలనీ మూవీ నుంచి కాపీ చేశారనుకోండి, కానీ మూవీలో ఏదో ఒకటి కొద్ది గొప్ప పర్వాలేదు అనిపించిందంటే అది ఇంటర్వెల్ ట్విస్ట్ అంతే. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే వరస్ట్ క్లైమాక్స్ ఎవరండి. దానికి తోడు ఈ మూవీకి మళ్ళీ సీక్వెల్ కూడా ఉంది. ఇక ఆ తర్వాత యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఎంత సీనియర్ యాక్టర్స్ అయినా సరే గ్రిప్పింగ్ స్టోరీ లేకపోవడం వల్ల వాళ్ళ యాక్టింగ్ కూడా పెద్దగా ఏం అనిపించలేదండి. సినిమాటోగ్రఫీ కూడా ఏం బాగాలేదు, బీజిఎం అయితే అసలుకే వినపడలేదు. ఇక ఓవరాల్గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 1.5/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.